హాయ్ అండి. నేను ఈరోజైతే చెక్కలైతే చేయబోతున్నాను. చెక్కలు అంటున్నారా అనుకోకండి. చెక్కలు అంటే వరిపిండితో చేసే పప్పు చెక్కలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మా పిల్లలకు చాలా ఇష్టం అండి. ఎక్కువగా అయితే ఏ పండగలైన వాటికి కాకుండా మిగతా సమ్మర్లో అయితే ఎక్కువ చేస్తూ ఉంటామండి. ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, ఎక్కువగా చేయమంటారు. అది కాక మా బాబు రీసెంట్గా వచ్చింది కదండి, జాబ్ వచ్చింది ఈ మధ్యన చెప్పాను కదా, తను స్వీట్స్ అయి పట్టుకొని వచ్చింది మా కోసం. తన ఫస్ట్ శాలరీలో అని చాలా ఆనందంగా ఉందని చెప్పాను కదా మీ అందరికీ. తను అప్పుడే 4 డేస్ అప్పుడే లీవ్ అయిపోయింది. తను బయలుదేరుతుంది. బయలుదేరుతున్నప్పుడు తనకి మరి ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేసుకుంటూ తను కూడా ఫ్రీగా రూమ్లో ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది కదండి. ఇక్కడ ఇంట్లో ఉంటే మనం ఏం చేసి పెడతాము, పాపం వాళ్ళు బోరింగ్గా ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం తినాలనిపిస్తుంది కదా. అందుకని కొన్ని ఐటమ్స్ అయితే నేను బయట అయితే షాప్లో తెప్పించుకున్నాను పాపకు పంపించడానికి. ఇంట్లో అయితే నేను కొద్దిగా చేస్తున్నాను. హెల్త్ కొద్దిగా బాగాలేదు, అందువల్ల నేను చేయలేకపోతున్నాను. అందుకని చెక్కలు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చెక్కలను కొద్దిగా గులాబ్ జామ్ చేస్తున్నాను ఇంట్లో అయితే. ఈ చెక్కలు అయితే వరిపిండి ఒక అరకేజీ పిండి తీసుకున్నానండి. అందులోనే నేను నెయ్యితో ముందు కలిపేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసి మిక్సీ పట్టేసుకుని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి కలిపేసుకున్నాను. పచ్చి శనగపప్పు కూడా వేసాను. వేరుశెనగ పిక్కలు కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా కచ్చాపచ్చగా చితకొడిసి అది కూడా వేసుకున్నాను. అది మన ఇష్టమే, శనగపప్పు వేసుకోవచ్చు, సగ్గుబియ్యం నానబెట్టి వేసుకుంటారు, ఇవి పల్లీల పొడి కూడా వేసుకుంటారండి. ఇది టేస్టీగా ఉంటుందని నేను నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి కాకుండా నూనెనే వేడి చేసి నూనెనే కూడా వేసుకోవచ్చు. శనగపప్పుతో అయితే నేను కలుపుకుంటున్నానండి. తర్వాత ఈ శనగపప్పు వేసిన తర్వాత మనం కొద్దిగా వేడి నీళ్ళు బాగా మరగపెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని ముద్ద బాగా మనకు వండ అయ్యేంతలా గట్టిగా బాగా ఫ్రెష్ చేసి పిసిగితే కొద్దిగా గుల్లబారినట్టు ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం ఆల్రెడీ నెయ్యి కూడా వేసాం కాబట్టి నోట్లో కరుగుతున్నట్టు ఉంటే బాగుంటాయి. లేకపోతే కొద్దిగా గట్టిగా వస్తాయండి, కొరకలేము. నేను కొద్దిగా చేస్తున్నాను. తను ఎందుకో ఇవన్నీ అంటుంది. అయినా ఫ్రెండ్స్ కూడా రూమ్లో ఉంటారు కదండి, పీజీలో ఉంటారు కదా. పీజీస్లో ఉండడం వల్ల పిల్లలందరూ కూడా ఒకరు షేర్ చేసుకుంటారు కదా. నువ్వు తింటావు కదమ్మా, వాళ్ళకి ఇస్తావు కదా అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను. కోవా స్వీట్ కూడా రేపు తీసుకోవడం చూస్తుంది. కోవా, చెక్కలు, జంతికలు, చేగోడేసి అవి అయితే నేను బయట తీసుకున్నానండి. ఇవైతే నేను ఇంట్లో చేస్తున్నాను. మెత్తగా బాగా వాటర్ అయింది కదా, ఎలాగుందని ఫ్రెష్ చేసి చూసుకుంటున్నా. బాగానే ఉంది. కొద్దిసేపు మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే తర్వాత గులాబ్ జామ్కి అయితే నేను ప్రిపేర్ చేసుకొని చెక్కలు పక్కన పెట్టుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని గులాబ్ జామ్ అయితే కలిపేసుకుందామండి. ఈలోగా చెక్కలు ఒక 5 నిమిషాలు పక్కన ఉంటే ముందు గులాబ్ జామ్ డీప్ ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుంటే ఈలోగా చెక్కల ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది తర్వాత అనేసి నేను ఇంకా చెక్కలు అయితే పక్కన పెట్టి గులాబ్ జామ్ అయితే కలుపుకోవడానికి అయితే నేను రెడీ చేస్తున్నానండి. ముందు పిండి కలిపేసుకొని ఉండలు చేసేసుకుంటే ఇవి పాకంలో వేసుకోవచ్చు. పిండి మూత పెట్టి చెక్కలతో పిండి వెళ్ళి చూసుకుంటున్నాం కదండి. ఆ పిండిని గులాబ్ జామ్ పిండి అయితే కలిపేసుకున్నాను. ఇలా ఉండలు చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక పక్క ఆయిల్ పెట్టుకొని ఒక పక్క పాకం రెడీ చేసుకున్నాను. మనం డీప్ ఫ్రై చేసేసుకొని పాకంలో వేసేసుకుంటే గులాబ్ జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇలాగ చెక్కలు అయితే ఇలాగ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని చిన్న ఆయిల్ అయితే పెట్టుకొని దాని మీద ఇలాగ చెక్కలా ఒత్తుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆల్రెడీ నేను కొద్దిగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. కొన్ని అయితే వేగుతున్నాయి. చెక్కలు తొందరగానే అయిపోతాయండి. మనం కలిపేసి ఉండలు చేసుకొని గబగబా డీప్ ఫ్రై చేసేసుకుంటే తొందరగా అయిపోతాయి. ఎక్కువగా నెయ్యిలో ఉంటే మనకి ఇంకొకరిని హెల్ప్గా ఉన్నారంటే ఫాస్ట్గా అయిపోయి ఒకళ్ళు ఉండలు చేసేసరికి ఒకళ్ళు ఉత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది తొందరగానే. మా పాప క్యారెట్ ఫ్రై ఇష్టమని క్యారెట్ ఫ్రై చేశాను. ఇవాళ సోమవారం నాన్ వెజ్ తినాం కదండి, అందుకని క్యారెట్ ఫ్రై అయితే చేశాను. చెక్కలు అయితే అయిపోయాయి. ఫ్రై చేసుకొని ఇంకా భోజనాలు చేసుకొని మిగతా ప్యాకింగ్ అయితే ఉన్నాయి కదండి, అవన్నీ ప్యాక్ చేసి ఇవి ఒక కవర్లోనే అవి మిగతాయి కూడా ఇవి ఒక బాక్స్లో పెట్టేసి మిగతా కూడా కవర్లో పెట్టి ప్యాక్ చేసి మా పాప బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. పాపం ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళు అక్కడ బయట తినడం, ఆ పీజీలో ఉండి మరి అక్కడ హాస్టల్ ఫుడ్ అందరికీ మరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇవి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం
వాళ్ళు ఎంత వద్దామా ఎంత తొందరగానో ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు వస్తారని. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అంత బాధగానే ఉంటుంది. మరి ఏం చేస్తాము, వాళ్ళకి అలాగే కదా అనిపిస్తుంది కదండి. మనం వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు, కాకపోతే తప్పదు కదండి మరి. కాకపోతే ఇవ్వండి, మా పాపకైతే నేను పంపించిన ఐటమ్స్ అయితే ఇవి. కొంచెం చాక్లెట్స్ అయితే తీసుకున్నాను తనకి ఇష్టం అని. అయితే ఎక్కువ చాక్లెట్స్ అయితే తిందు, ట్రైన్లో జర్నీ చేసినట్టు అయితే తినాలనిపిస్తుంది కదమ్మా అని తీసుకున్నాను. మళ్ళీ 2 నెలలు 3 నెలలకు ఒకసారి వస్తారు కదండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.